అలాగే గురువుగారు అంటే ఏలినాటి శని అనేది కొన్ని రాశుల వారిని వదిలేస్తుంది, కొన్ని రాశుల వారికి ఎంటర్ అవుతుంది. ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏ రాశి వారికి వదిలేస్తుంది, ఏ రాశి వారికి ఎంటర్ అవుతుంది? ఇక్కడ మనందరికీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అయిపోతుంది. అంటే 4వ ఇంట్లో ఉన్న శని వెళ్ళిపోయి పంచమ స్థితికి వెళ్తుంది. అలాగే మకర రాశి వారికి 7.5 సంవత్సరం శని అయిపోతుంది, కంప్లీట్గా అయిపోతుంది. ఇంకా కుంభరాశి వారికి ఇంకొక 2.5 సంవత్సరం ఉంటుంది. మీనరాశి వారికి రాశిలోకి వచ్చాడు కాబట్టి 2.5, తర్వాత ముందు 2.5, 5 సంవత్సరాలు ఉంటుంది. మేషరాశి వారికి 7 సంవత్సరాలు మొదలవుతుంది. అయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట్లో శని అయిపోవటం వల్ల ఇప్పటి వరకు విద్యలో కానీ, గృహంలో కానీ, వాహనాల్లో కానీ సంతోషమైనటువంటి ఏదైతే మనకు ప్రతిదీ ఇస్తుందో వాటన్నిటిలోనూ చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటుంటాయి. అవి ఇక్కడి నుంచి అంటే అన్నీ సంతోషంగా ఉంటాయా గురుగారు అంటే, ఈ శని యొక్క ప్రభావం వలన మనం పడినటువంటి శ్రమకి సరైనటువంటి ఫలితం రాలేదని బాధపడే వాళ్ళకి ఒక ఉపశమనంగా ఈ శని వెళ్ళిపోవటం వల్ల వీళ్ళకి కొంత ధైర్యంగా వీళ్ళు ఒక సైకలాజికల్గా 7.5 సంవత్సరం శని అన్న భావన లేదా అర్ధాష్టమ శని అన్న భావన వదిలేసి వీళ్ళు హాయిగా ఉండొచ్చు. 4వ ఇంట్లో శని ఉన్నప్పుడు విద్యతో పాటుగా దాని సుఖస్థానము, మాతృస్థానము అని అంటాం, విద్యాస్థానం అని అంటాం. కాబట్టి ఈ మాతృ సంబంధమైనటువంటి ఇబ్బందులు అంటే తల్లి ఆరోగ్యం బాగాలేకపోవటం ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా వరకు వాళ్ళని వదిలేయటం వల్ల అంటే ఆ రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించడం వల్ల అంటే ఈ 30 డిగ్రీలు అయిపోయి కుంభంలో మరో 30లోకి స్టార్ట్ అవటం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి 4వ ఇంట్లో ఉన్నటువంటి శని వెళ్ళిపోవటం వల్ల వాళ్ళకి సుఖం, సౌలభ్యం ఇవన్నీ కూడా తప్పకుండా లభిస్తాయి. అయితే మకర రాశి వారికి ఇక్కడ 7.5 సంవత్సరం శని కంప్లీట్గా అయిపోయింది. నేనేం చెప్తానంటే మనం పుట్టినప్పుడు శని ఉచ్చస్థితిలో కానీ స్వస్థానాల్లో అంటే మకర కుంభరాశుల్లో కానీ ఉచ్చస్థితి అంటే తులలో కానీ ఉండి జన్మించినటువంటి వాళ్ళకి నేను చూసినంత వరకు మకర రాశి వాళ్ళకి కావచ్చు, తులారాశి వాళ్ళకి కావచ్చు, అలాగే కుంభరాశి వాళ్ళకి కావచ్చు, అంటే వాళ్ళు పుట్టినప్పుడు కానీ అక్కడ కానీ ఉన్నట్లయితే లేదా ఏ రాశి వాళ్ళకైనా సరే శని పుట్టినప్పుడు ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే వాళ్ళకి 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం నేను చూడలేదు. అంటే నా అనుభవంలో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారే తప్ప వాళ్ళు పెద్దగా అందరిలాగా ఇబ్బందులు పడలేదు. ఎందుకంటే ఆయన ఉచ్చస్థితిని పొంది ఉన్నప్పుడు జన్మలో అంటే పుట్టినప్పుడే వాళ్ళ జన్మజాతకంలో శని కానీ ఉచ్చస్థితిని కానీ స్వస్థానాల్లో కానీ ఉన్నట్లయితే అది ఏ రాశి వారికైనా సరే 7.5 సంవత్సరం యొక్క శని యొక్క ప్రభావం చాలా స్వల్పంగానే ఉండింది తప్ప అధిక మోతాదుల్లో ఎక్కడా నా అనుభవంలో నేను చూడలేదు. తర్వాత ఇక్కడ మకర రాశి వారికి కూడా అంతే. స్వస్థానంలో పుట్టినప్పుడు కానీ మకర రాశిలో కానీ ఉన్నట్లయితే వాళ్ళకి 7.5 సంవత్సరం శని పెద్ద ఉండదు. అలా కాకుండా నీచ స్థానంలోనూ శత్రుస్థానంలోనూ ఉన్నట్లయితే ఇబ్బందులు పడేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లేదా కష్టం ఎక్కువ పడి ఫలితం తక్కువ తీసుకోవటం. ఇబ్బంది అంటే అంతే, ఎక్కువ కష్టపడటం, ఫలితం తక్కువగా తీసుకోవటం. ప్రాక్టికాలిటీలో లాస్ట్ మినిట్ వరకు చాలామందికి దొరకదు చూసారా, అలా చేయటం అనమాట. శని ఇచ్చే ప్రయత్నం ఏంటంటే న్యాయంగా ధర్మంగా ఉండేటువంటి వాడు శని. ఎందుకంటే ఆయన యమధర్మరాజు యొక్క అన్నగారు, యమాగ్రణి అంటారు ఆయన్ని, అంటే యముడి కంటే పెద్దవాడు అనమాట. కాబట్టి యముడే ఆయన జీవుల యొక్క ధర్మాన్ని కర్మని నడిపించేవాడు, దానికి సహకరించేవాడు శనిగా చెప్తారనమాట. ఆయన ఖచ్చితంగా ఉంటాడు ఇంకా. కాబట్టి ఆ ఖచ్చితత్వాన్ని మన వాళ్ళు ఏంటంటే ప్రాక్టికాలిటీలో నుంచి తీసుకోలేక ఈ 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం వల్ల నువ్వు కష్టపడుతున్నావు అని చెప్తారు. నిజానికి చెప్పవలసింది ఏమిటంటే మన వాళ్ళకి ప్రయత్నం ఎవరైతే చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు నిజంగా ప్రయత్నపూర్వకంగా తెలుసుకుంటే ఆ తర్వాత వాళ్ళకి సుఖం ఉంటుంది. 7.5 సంవత్సరం శనిలో మనం చేసే ఏ పని అయితే ధర్మంగా ఉంటుందో ధర్మంగా చేసేటప్పుడు కష్టం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు అడ్డుకుంటారు. కాబట్టి ఈ కష్టాన్ని తట్టుకోలేక నేను ఇంత ధర్మంగా ఉన్నా కూడా నాకు ఫలితం లాస్ట్లో వస్తుంది, లాస్ట్ మినిట్లో వస్తుంది. కానీ లాస్ట్ మినిట్లో అంటే అది వచ్చినా ఒకటి రాకుండా ఒకటే అన్నట్లుగా అయిపోతుంది అనమాట. కానీ అది వదిలేసిన తర్వాత ఏదైతే కర్మను నువ్వు చేస్తున్నావో ఈ 7.5 సంవత్సరంలో అది వదిలేసిన తర్వాత ఈ కర్మ ఫలితం నువ్వు మంచిగా చేసుంటే అంటే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కానీ చేస్తుంటే మిగతా మళ్ళీ శని 7.5 సంవత్సరాన్ని తిరిగి వచ్చేదాకా అంటే ఆల్మోస్ట్ 23 సంవత్సరాల పాటు ఆ కర్మ ఏదైతే చేసావో 7.5 సంవత్సరం ఆ ఫలితం సత్ఫలితాన్ని ఇస్తుంది.
కానీ మన వాళ్ళు 7.5 సంవత్సరాన్ని ఓర్చుకోగని ఉండగలిగితే 22.5 సంవత్సరం పాటు చక్కగా ఉంటుంది, మళ్ళీ శని తిరిగి వచ్చేదాకా. ఈ మకర రాశికి అయిపోతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆయన సొంత రాశి అయినప్పటికీ మకర రాశి స్వల్పమైన ప్రభావమే ఉంటుంది, కానీ కొంతమంది దాన్ని తట్టుకోలేరు అనమాట. పుట్టినప్పుడు బాగుంటే ఏమీ ఉండదు, పుట్టినప్పుడు మంచి స్థానాల్లో లేకపోతేనే అది ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు కుంభరాశిలోకి వదిలిపెట్టి మీనరాశిలోకి వస్తుంది. ఇంకా కుంభరాశికి 2.5 సంవత్సరం ఉంటుంది. ఈ 2.5 సంవత్సరం ఎక్కడుంటుందంటే ధనస్థానంలో ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. అందులో ఎవరితో చేరుంటాడా అంటే రాహుతో చేరుంటాడు. శని రాహువుల యొక్క కలయిక ధనస్థానంలో ఉన్నందువల్ల కుంభరాశి వాళ్ళకి శని ఎంత డబ్బునైతే ఇస్తాడో అంతకి అంత ఖర్చు పెట్టిస్తాడు. ఆదాయము వ్యయము రెండు ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా ₹1 అప్పే చేయిస్తాడే తప్ప నీకు ప్లస్ ఉండదు. అంటే వస్తుంది, రాకుండా ఏముండదు. కానీ శని రాహువుల యొక్క కలయిక 2వ స్థానం కుటుంబ స్థానంలో ఉండటం, అందులో కూడా మనం మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా నెమ్మదిగా మాట్లాడాలి. అంటే తొందరపడి మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఏమవుతుందంటే పెద్ద యుద్ధమే అవుతుంది అనమాట. మాట వల్ల యుద్ధాలు వస్తాయంటే వస్తాయి. అటువంటి స్థితి మీనరాశి వాళ్ళు అంటే కుంభరాశికి కలుగుతుంది. అలాగే మీనరాశికి ఏమిటంటే జన్మకు వస్తుంది. జన్మకు రావటం వల్ల, జన్మ అంటే శరీరము అని చెప్తాం, ఆరోగ్యం ఖచ్చితంగా బాగా చూసుకోవాలి. ఎముకల బలంతో పాటుగా వెన్నుపూసతో పాటుగా న్యూరో సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఇది మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు, పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్పకుండా అటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని ముందుగానే గమనించుకొని చెక్ చేయించుకొని సరైన మందులు ఇలాంటివి తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని భద్రంగా పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా ప్రాణాపాయ స్థితి దాకా వెళ్ళేదానికి కొంతమందికి అవకాశం ఉంటుంది, అంటే వాళ్ళ జన్మజాతకాన్ని బట్టి. దీనికి రెమెడీ అంటే మందులు తీసుకోవాలి. ముందు రెమెడీ అంటే పూజ చేస్తే అయిపోదు, ప్రాక్టికాలిటీలో ఉండాలి. ప్రాక్టికల్గా ఉంటూ మానసిక స్థితి కోసం నువ్వు కాలభైరవుడిని పూజించుకోవటం ద్వారా నీకు మంచి అనేది జరుగుతుంది. ఇకపోతే మేషరాశి వాళ్ళకి, ఈ మేషరాశికి వచ్చేసి 12వ ఇంట్లో ఉంటాడు. 12వ ఇంట్లో ఉన్నటువంటి శని రాహువులు 12వ ఇంట్లో మొదట ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు కొంత ఇబ్బందులు, ఎందుకంటే దశమాధిపతి లాభాధిపతి అయినటువంటి శని వ్యయానికి రావటం వల్ల వృత్తి చేసేటువంటి చోట్లో మన మీద ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదా మన మీద అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన మీద కొంచెం ఇబ్బంది కలిగించి మనల్ని వేరే ఉద్యోగానికి వెళ్ళేటట్టుగా కానీ, లేదా ఆ చోటు నుంచి మారేదికి అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగా యాక్ట్ చేయటం కానీ, మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఖచ్చితంగా వృత్తిపరంగా ఏదైతే ఉందో అవన్నీ కూడా అక్కడ ఇబ్బందులు కలుగుతాయి. అది ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి వచ్చిన తర్వాత రేవతి నక్షత్రంలోకి వచ్చాక వీళ్ళకి మంచి జరుగుతుంది. ఎందుకంటే శని స్వనక్షత్రం అవుతుంది, రేవతి మిత్ర నక్షత్రం అవుతుంది. కాబట్టి ఈ 7.5 సంవత్సరంలో మొదటి 2.5 సంవత్సర కాలంలో మొట్టమొదటిసారిగా ఉత్తరాభాద్రలో ఉన్నప్పుడు మాత్రమే ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపుగా వీళ్ళకి ఈ సమస్య ఖచ్చితంగా ఉండేందుకు అవకాశం ఉంది. దీన్ని రాగానే నాకు ఇట్లాంటి సమస్య వచ్చేసింది, ఇది శని ప్రభావం అని చెప్పి సైకలాజికల్గా మీరు డిప్రెస్ అవ్వకుండా వస్తే, ప్రాక్టికాలిటీలో ఇక్కడి నుంచి శని ఎప్పుడు ఏం చేసినా కూడా న్యాయంగా ధర్మంగా మనకేం చేస్తాడంటే ఉన్నత స్థితిని ఇచ్చేదానికి పడగొట్టి లేపుతాడు. కానీ ఈ పడిపోవటం నచ్చదు ఎవరికి కూడా. లేచిన వాడు ఇంకా లేచి వెళ్ళాలి అంటాడు, కానీ పడి మనం లెగవాలంటే అది ఇబ్బంది, అవమానంగా ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడు ఒక వృత్తి స్థానంలో ఉన్నప్పుడు, ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు మనం ఇక్కడ మాటలు పడి వెళ్ళిపోవటానికి ఎవరు ఇష్టపడం. ఎంత మంచి ఉద్యోగానికైనా ఇక్కడ గౌరవంగానే వెళ్ళేదానికి ఇష్టపడతారు, అది ఎంత చిన్న స్థానమైనా సరే వెళ్ళేటప్పుడు. కానీ ఈ చిన్న బ్యాలెన్స్ని మనం తెలుసుకోగలిగితే వీళ్ళకి ఆనందం ఉంటుంది. అది లేనప్పుడు ఏమవుతుందంటే ఇది శని 7.5 సంవత్సరం శని జరుగుతుంది కదా అని ఒక రకమైనటువంటి సైకలాజికల్ ఫీల్తో మనం బాధపడతాం. అంతే తప్ప శని ఎప్పుడూ కూడా ఏ ప్లానెట్ నాకు తెలిసినంత వరకు వాళ్ళ జన్మస్థానాన్ని బట్టి, అంటే వాళ్ళ జన్మచక్రంలో ఉన్న ప్లానెట్ని బట్టి మిగతా గోచారంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. కాకపోతే మనుషులందరికీ ఏమిటంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటాం. అది జన్మ కర్మానుసారంగా మనం చేసే ప్రతి పని, అంటే కర్మ అనేటువంటిది భగవంతుడైనా పోనీలే వాడు చేసిన దానికి తెలుసుకున్నాడేమో అనుకుంటాడు, కానీ
చేసిన పని అనేటువంటి కర్మకారకులైనటువంటి శని వదిలిపెట్టడు. అది ఎంతటి వాడైనా ఎంత ధర్మాత్ముడైనా సరే, మనం మహాభారతం దగ్గర నుంచి తీసుకుంటే హరిశ్చంద్రుడి కథ దగ్గర నుంచి సత్యహరిశ్చంద్రుడు అని ఆయన పేరే ఉంది. ఆయన వదిలిపెట్టవయ్యా అన్నా కూడా వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆఖరికి శివుడినే పట్టుకున్నాను అని చెప్తారు మన వాళ్ళు. ఎందుకంటే తన కర్మ అంటే తను ఇచ్చిన భగవంతుడు తనకి ఏదైతే కర్మని ఇవ్వటం జరిగిందో పనిని, ఆ పనిని నిక్కచ్చిగా చేసేవాళ్ళు ఎవరంటే శని, అలాగే యమధర్మరాజు. అందుకని వీళ్ళు న్యాయంగా మనం ఉన్నట్లయితే, అది ఎంత కష్టానికైనా నువ్వు ఓర్చుకున్నట్లయితే, ఆ 7.5 సంవత్సరం శనిలో కూడా నిన్ను ఖచ్చితంగా గొప్ప స్థితికి తీసుకెళ్తాడు. కాకపోతే దీన్ని మనం గుర్తుపెట్టుకోకుండా, దానికి ఓర్చుకోలేక మనం శని వలన మనకి ఇలా ఉంది అలా ఉంది అన్నప్పుడు నా లాంటి వాళ్ళ దగ్గరికి వస్తే, బాబు ఇదిగో శనికి తైలాభిషేకం చేయండి. అదేంటంటే సైకలాజికల్ ఫీల్ కోసం, నీ మానసికమైనటువంటి ప్రవృత్తిని మార్చుకోవటం కోసం చెప్పేటువంటి ప్రక్రియ. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎంతటి కష్టాన్నైనా సై అంటాం. అదే మనం మానసికంగా కుంగిపోయినప్పుడు ఒక 10 గ్రాములు బరువును కూడా మనం తీయలేం. అర్థమైందమ్మా? అందువల్ల మానసికంగా మనం బాగుండాలి అంటే ఇలాంటి స్థితి కలిగినప్పుడు ఏదో ఒక చోటికి వెళ్ళి ఒక తైలాభిషేకమనో, నువ్వులు దానం చేయటమనో, లేకపోతే ఆవుకి ఆహారం అందించమనో, లేకపోతే బీదవాళ్ళకి బట్టలు ఇమ్మనో, వాళ్ళ జన్మజాతకాన్ని బట్టి, వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ 7.5 సంవత్సరం శని అనేటువంటిది ప్రాక్టికల్గా మన జీవితంలో మొదటి 30 సంవత్సరాలు అనుకుందాం. ఎందుకంటే ప్రతి మనిషికి 2 సార్లు వచ్చి 3వ సారి వచ్చేసేపటికి 90 ఏళ్ళు ఎవరు ఉండరు. పుట్టినప్పటి నుంచి కొంతమందికి వస్తుంది. పుట్టేటప్పుడే 7.5 సంవత్సరం శనిలో పుడితే వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చేసరికి, 60-70 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఉంటారు 3వసారికి. కానీ వీళ్ళకి 30 ఏళ్ళకి మొదటి శని వచ్చింది అనుకోండి, అంటే 25 ఏళ్ల వయసులో వచ్చింది అనుకోండి, తర్వాత వాళ్ళకి 65 ఏళ్ల వయసులో, కానీ 90-100 అంటే ఎవరు ఉంటారు తర్వాత 3 సార్లకి. సో ఎక్కువగా 2 సార్లు వచ్చినప్పుడు, మొదటిసారి రెండోసారి వచ్చినప్పుడు కూడా మనం ప్రాక్టికల్లో ఉండి, మొదటిసారి వచ్చినప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే కుర్రవాడు అనుకుందాం. వాడు కష్టపడి ఒక చిన్న ఉద్యోగం తెస్తే ఆ పైన ఉన్నటువంటి అధికారి వాడిని ఇబ్బందులు పెడుతుంటే వీడు ఓర్చుకోలేడు. ఎందుకంటే ఇంత కష్టపడితే కానీ నాకు రాలేదని. అక్కడ అనుభవాన్ని సాధించుకుంటే మిగతా 23 సంవత్సరాలు బాగుంటుంది. ఈలోపు ఏమవుతుంది, పెళ్ళి పిల్లలు అయిపోయి పిల్లలు చదువులకు వచ్చే సమయానికి ఫైనాన్షియల్లీ మళ్ళీ టైట్ అవుతుంది. అప్పుడు ఒక 30 సంవత్సరాల్లో ఒక 7.5 సంవత్సరం ఉంటుంది. ఇక్కడ అనుభవాన్ని సాధిస్తే చివరి దశలో ప్రశాంతంగా బిడ్డలకు చెప్తూ హాయిగా ఉంటాం. కానీ దీన్ని మనం గమనించం, నిత్య జీవితంలో గమనించకుండా మన వాళ్ళు ఏం చేస్తారంటే బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే, శని రాహు ఈ రెండు కూడా కలిసి మీనరాశిలో 2వ ఇంట్లో ఉన్నందువల్ల కుంభరాశి వారికి కావచ్చు, మీనరాశి వారికి కావచ్చు, అలాగే మేషరాశి వారికి కావచ్చు, ఈ 3 రాశుల వారికి 7.5 సంవత్సరం శని ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా నేనేమంటానంటే, కాల భైరవం అంటే అర్థం అంటే మనందరూ శివుడు కుక్క మీద ఉంటాడని ఒక సింబలైజ్డ్. అది నేనేం చెప్తానంటే, టైం బీయింగ్, కాలంలో నువ్వు ప్రయాణిస్తున్నావు, ఈ కాలాన్ని రెస్పెక్ట్ చేయి, ధర్మంగా న్యాయంగా ఉండు, ఖచ్చితంగా 7.5 సంవత్సరం శని నీకు అద్భుతాలు సృష్టిస్తుంది. అలా టైం బీయింగ్ లేకుండా, అంటే మనం ఆ టైం రెస్పెక్ట్ చేయకుండా, మనకు పంక్చువాలిటీ లేకుండా, మన ఇష్టం వచ్చినట్టు కానీ ఈ కాలంలో, ఈ 7.5 సంవత్సరం కాలంలో నడుచుకుంటే అది మనల్ని కష్టపెడుతుంది. ఈ పంక్చువాలిటీ తెలుసుకొని ముందుకెళ్తారో, లేకపోతే మేము పూజ చేసుకుంటామో చేసుకోవచ్చు. అందులో భయపెట్టేసినట్టు ఏలినాటి శని ఇంకా అయిపోయింది అంత అలా కాకుండా ఎప్పుడు ఉండదమ్మా, అది అంతా అబద్ధం. ఎందుకంటే 7.5 సంవత్సరం శని అనేటువంటిది ఎప్పుడు అదే చెప్తున్నాను, నీ కష్టే ఫలి అని మన పెద్దవాళ్ళు చెప్పారు. చాలా సింపుల్గా ఉంటాయి మన వాళ్ళు చెప్పినవి. నువ్వు కష్టపడు, నీకు మంచి ఫలితం వస్తుంది. ఆ వచ్చిన ఫలితాన్ని మంచిగా తీసుకోను, అది నాకు ఇంతే వచ్చింది అనుకోకు. అందుకే నువ్వు పని చేయి, ఫలితం ఆశించకని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా, నువ్వు పని చేసిన దానికి ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది నువ్వు తప్పు చేస్తే తప్పు ఫలితం వస్తుంది, నువ్వు రైట్ చేస్తే నీకు ఖచ్చితంగా రైట్ ఫలితం వస్తుంది. ఇంత అంతా అన్నది కాదు, అది నువ్వెంత చేసావన్నది భగవంతుడు నిర్ణయిస్తాడు. కాలంలో మనం కరెక్ట్గా పంక్చువాలిటీగా 7.5 సంవత్సరం శని ఉన్నప్పుడు మీరు ఒక ఆఫీస్కి వెళ్ళాలి, 7.5 సంవత్సరం శనిలో ఉన్నారు, మీ బాస్ స్ట్రిక్ట్గా ఉన్నాడు, మీరు 9 గంటలకు రావాలంటే ఎన్ని గంటలకు వెళ్ళాలి? మీరు 8:50కే ఆఫీస్లో ఉండాలి.
లేకుండా నీ 9:15కి వెళ్తాను అంటే మరి ఆయన తిడతాడు మరి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అప్పుడు శని ప్రభావం. ఆయన అనుకుంటే ఎలాగా శనిలా పట్టుకున్నాడని ఆయన అంటే ఎలాగా తప్పు మంది. అదే 10 నిమిషాల ముందు వస్తే డిసిప్లిన్ కూడా ఉంటుంది, నీ కాలాన్ని గౌరవించినట్టు ఉంటుంది. కాల భైరవం అంటే అర్థం ఏంటంటే కాలం భయంకరంగా ఉంటుంది. కాలం అనేటువంటిది మనం కాలంలో ప్రయాణం చేస్తాం, కాలంతో పాటుగా ప్రయాణం చేస్తాం. కాలం నీ కోసం ఆగదు. నువ్వు ఖచ్చితంగా ఆ కాలంలో ఉన్నావు, ఆ కాలంలో ఉన్నటువంటి దాన్ని అనుభవించి తీరుతావు. కాబట్టి ప్రాక్టికల్గా ఉండటం వల్ల ఈ 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావాన్ని మీ అంతటా మీరే తగ్గించుకోవచ్చు. విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు మీ మానసిక బలహీనలం, మాకు భగవంతుడే ధైర్యం కావాలి అంటే కాలభైరవుడికి సింబలైజ్డ్గా మన వాళ్ళు శివుణ్ణి కాలభైరవుడిగా చెప్తారు. ఆయన యొక్క విగ్రహం కానీ గుడి కానీ ఉంటుంది. వెళ్ళి చక్కగా సాయంత్రం పూట ఆయనకి నిమ్మకాయ దీపం అంటే ప్రదోషకాల సమయంలో దీపం వెలిగించడం ద్వారా, ప్రదోషకాల అభిషేకాన్ని పాల్గొనటం ద్వారా, అలాగే నల్ల వస్త్రాన్ని సమర్పించటం ద్వారా, చాలామంది ఇంకా గుడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు, మూగజీవాల మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఈ వీధుల్లో ఉండేటువంటి డాగ్స్కి, కుక్కలకి వాటికి ఆహారాన్ని కూడా ఇస్తూ ఉంటారు. అది కూడా మంచి విషయం, ఎందుకంటే భూతదయ అంటాం దాన్ని. అలాంటివి ఒక్కొక్కళ్ళు వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఎందులో వాళ్ళకి తృప్తి అనిపిస్తే అనిపిస్తే చేసుకోవచ్చు. అందులో ఎటువంటి